పాపకు పెట్టి నెయ్యి నేనే ప్రిపేర్ చేసుకుంటాను. సో అది ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇలా పాల మీగడని పెరుగు మీద పాల మీద వచ్చే వాటిని 15 to 20 days వరకు బాక్స్లో పెట్టి కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెయ్యి చేస్తామని 1 night ముందు బయటికి తీసి పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా చిల్గా ఉన్న వాటర్ కొన్ని వేసుకొని 1 minute గ్రైండ్ చేస్తే మీకు వెన్నంతా సపరేట్ అవుతుంది, మజ్జిగ అంతా కింద ఉండిపోతుంది. ఇలా బాగా పిండుకొని తీసుకొని మళ్ళీ చిల్డ్ వాటర్లో వేసుకొని ఒక 2-3 times వాష్ చేసుకోవాలి వెన్న ముద్దల్ని. అప్పుడే మనకి నెయ్యి కూడా చాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, స్మెల్ రాకుండా. ఇలా బాగా పిండుకొని ఒక పెద్ద కడాయిలో తీసుకోండి, కొంచెం బాగా ప్లేస్ ఉండే కడాయిలో తీసుకుంటే పొంగకుండా ఉంటుంది. ఇలా స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ మరిగించుకోండి. అది కూడా మీగడని కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మెంతులు కానీ తమలపాకులు కానీ వేసుకొని ఇంకో 10 minutes మరిగించుకోండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. ఈ బ్రౌన్ కలర్లో ఉండే ఆ మీగడ కూడా చాలా టేస్టీగా ఉంటుందంటే మా బావ ఎప్పుడు కూడా వేడి వేడి అన్నంలో వేసుకొని పచ్చడి వేసుకొని తింటూ ఉంటాడు, చక్కెర వేసుకొని కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న నెయ్యిని ఒక 1/2 hour పాటు వదిలేయండి. పూసగా అవుతుంది. బయట మనం కొంటూ ఉంటాం కదా, అలాంటి నెయ్యిని మనం ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ చేశాక మీకే చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.